హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే డేట్స్ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు ఎనర్జీ కావాలి, హెల్తీగా టేస్టీగా ఉండాలి అంటే ఈ డేట్స్ బనానా మిల్క్ షేక్ని కంపల్సరిగా ట్రై చేయాల్సిందే. ఈ మిల్క్ షేక్లో షుగర్ ఏమీ వాడకుండా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి ఎనర్జీ ఇచ్చే బెస్ట్ డ్రింక్ ఇది. రోజు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లేకుంటే ఈవినింగ్ టైంలో ఈ మిల్క్ షేక్ని తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. 5 నిమిషాల్లో ఈ హెల్తీ డ్రింక్ని రెడీ చేసుకోవచ్చు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా డేట్స్ బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొన్ని డేట్స్ని లోపల విత్తనాలు తీసుకోవాలి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి డేట్స్ వేసుకోవాలి. అలాగే 10 బాదం, 10 జీడిపప్పులు వేసుకోవాలి. కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ షేక్ కలర్ఫుల్గా ఉండడానికి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా స్పూన్తో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం షుగర్ ఏమీ వేసుకోలేదు కనుక మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలంటే డేట్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 30 మినిట్స్ పాటు వీటిని పాలల్లో నాననివ్వాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా నాన్నాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బనానా ఒకటి వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న వాటిని కూడా వేసేసుకోవాలి. అలాగే మిల్క్ షేక్ కూల్గా ఉండడం కోసం కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఎక్కడే కానీ పలుకులు లేకోకుండా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. అంతా ఇలా వేసుకున్న తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, చల్లని డేట్స్ బనానా మిల్క్ షేక్ రెడీ. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. రోజంతా ఎనర్జీగా ఉండాలి, హెల్తీగా కావాలి, టేస్టీగా ఉండాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా ఈ డేట్స్ బనానా మిల్క్ షేక్ని ట్రై చేయాల్సిందే. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.